ఇండస్ట్రీలో ఒకరు చేయాల్సిన సినిమా మరొకరు హీరో చేయడం చాలా కామన్. అలా చేయడం వల్ల కొన్నిసార్లు వాళ్ళు హిట్స్ వదులుకుంటారు, మరికొన్నిసార్లు డిజాస్టర్స్ నుంచి బయటపడతారు. ఎప్పుడు ఏది జరుగుతుందో సినిమా విడుదలయ్యే వరకు ఎవ్వరికీ తెలియదు. తాజాగా ఇండస్ట్రీలో ఇలాంటి కన్ఫ్యూజింగ్ కాంబినేషన్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఒక హీరో చేయాల్సిన సినిమా మరొక హీరో చేతిలోకి వెళ్ళిపోతుంది. ఎక్కువగా స్టార్ హీరోల సినిమాల విషయంలోనే ఇది జరుగుతుంది. ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇలా ప్రతి హీరో ఇప్పుడు వేరే హీరో చేయాల్సిన కథలోకి వెళ్ళిపోతున్నారు. కావాలంటే ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ద సినిమాను తీసుకోండి. ఇది ఎన్టీఆర్ కోసం బుచ్చిబాబు రాసుకున్న కథ. ఆయన కాదు అని చెప్తున్నాడు, కానీ టైటిల్ అప్పుడు కూడా పెద్ది అనే పెట్టాడు. ఇప్పుడు చరణ్ కోసం కూడా అదే టైటిల్ పెట్టడంతో కథ అదే అని క్లారిటీ వస్తుంది. అలాగే గతేడాది జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ దేవుడ సినిమా ముందు అల్లు అర్జున్తో ప్లాన్ చేశాడు కొరటాల శివ. అప్పట్లో సముద్రం దగ్గర నిలబడి వీళ్ళిద్దరూ నిలబడిన ఫోటో కూడా బయటకు వచ్చింది. అనుకోకుండా ఆ సినిమా ఆగిపోవడంతో అది ఎన్టీఆర్ చేతుల్లోకి వచ్చింది. అలాగే 2 ఏళ్లుగా అల్లు అర్జున్ కోసం రాసుకున్న కార్తికేయ స్వామి మెథలాజికల్ కథ తీసుకెళ్లి ఎన్టీఆర్ హీరోగా చేయడానికి రెడీ అయ్యాడు త్రివిక్రమ్. బన్నీతో పెట్టుకుంటే ఇప్పట్లో ఆ సినిమా పట్టాలెక్కేలా కనిపించడం లేదు. అందుకే ఆయన్ను వదిలేసి తన దారి తాను చూసుకుంటున్నాడు గురూజీ. మరోవైపు అట్లీతో సినిమా చేస్తున్నాడు బన్నీ. ఇదిలా ఉంటే బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ తో ప్లాన్ చేసిన బ్రహ్మరాక్షస్ సినిమాను ప్రభాస్ తో తెరకెక్కించాలని ప్రయత్నిస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. రణ్వీర్ సింగ్ తో క్రియేటివ్ డిఫరెన్స్ రావడంతో ఈ సినిమా ఆగిపోయింది. ప్రభాస్ అయితే దీనికి పర్ఫెక్ట్ గా సూట్ అవుతాడని భావిస్తున్నాడు ప్రశాంత్. ఇక చరణ్ హీరోగా ప్రశాంత్ నీల్ అనుకున్న సినిమా కూడా ఇప్పుడు అల్లు అర్జున్ చేతిలోకి వచ్చినట్లు తెలుస్తోంది. 2026 మధ్యలో బన్నీ, ప్రశాంత్ సినిమా సెట్స్ మీదకు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అన్నీ కుదిరితే బన్నీ నెక్స్ట్ సినిమా ఇదే అవుతుంది. కేవలం స్టార్ హీరోల విషయం మాత్రమే కాదు, మీడియం రేంజ్ హీరోలకు కూడా ఇదే జరుగుతుంది. రామ్ చరణ్ హీరోగా గౌతమ్ తిరునూరి ఒక సినిమా ప్లాన్ చేశాడు. అప్పట్లో దీని మీద అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అనివార్య కారణాలతో ఈ సినిమా ఆగిపోవడంతో ఇదే కథను తీసుకెళ్లి విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్నాడు గౌతమ్. అదే కింగ్డమ్ పేరుతో త్వరలోనే విడుదల కానుంది. చాలా పెద్ద స్పాన్ ఉన్న కథ ఇది. అలాగే నాని హీరోగా బలగం వేణు దర్శకత్వంలో ఎల్లమ్మ అనే సినిమా ప్లాన్ చేశాడు దిల్ రాజు. అన్నీ ఓకే అనుకున్న తర్వాత చివరి నిమిషంలో ఈ సినిమా ఆగిపోయింది. ఇప్పుడు నాని స్థానంలోకి నితిన్ వచ్చాడు. త్వరలోనే షూటింగ్ మొదలు కాబోతుంది. ఇలా ఈ మధ్య కాలంలో ఒక హీరో కోసం రాసుకున్న కథలోకి మరో హీరో చేస్తున్నాడు. ఒక హీరోకు నచ్చిన కథ ఇంకో హీరోకు నచ్చకపోవచ్చు. అంతేందుకు ఇప్పుడు నితిన్ హీరోగా నటించిన తమ్ముడు సినిమా జూలై 4న విడుదల కానుంది. ఇందులో ముందుగా నానిని హీరోగా అనుకున్నారు, కానీ ఆయన అన్ని రోజులు డేట్స్ ఇవ్వలేను అని చెప్పడంతో అది నితిన్ దగ్గరికి వచ్చింది. అలా చేతులు మారుతున్న కథలు కొన్నిసార్లు బాగానే వర్కౌట్ అవుతాయి, ఇంకొన్నిసార్లు నిజంగానే చేతులెత్తేస్తాయి. మరి ఇప్పుడు ఈ సినిమాల భవిష్యత్తు ఎలా ఉండబోతుందో త్వరలోనే తేలనుంది.